ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. వెలగపూడిలోని సచివాలయం దగ్గర నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులను పురపాలన మంత్రి నారాయణ ప్రారంభించారు. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను నెల రోజుల్లో తొలగించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 99 డివిజన్స్ లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కాగా జంగిల్ క్లియరెన్స్ కోసం సిఆర్డీఏ 36.5 కోట్లతో టెండర్లను పిలువగా ఎన్సీసీఎల్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, నెల రోజుల్లో 58,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే 2014-19లో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి, దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 మంత్ టైం ఇచ్చాము. వాళ్ళు మొన్నొచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. ఏపీ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. వెలగపూడిలోని సచివాలయం దగ్గర నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులను పురపాలన మంత్రి నారాయణ ప్రారంభించారు. అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన కంప చెట్లు, తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలను నెల రోజుల్లో తొలగించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా భూములు కేటాయించిన వారికి తమ స్థలంపై అవగాహన వస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 99 డివిజన్స్ లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కాగా జంగిల్ క్లియరెన్స్ కోసం సిఆర్డీఏ 36.50 కోట్ల రూపాయలతో టెండర్లను పిలువగా ఎన్సీసీఎల్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, నెల రోజుల్లో 58,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇక రాజధాని అమరావతికి ఇది శుభదినమని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం రాజధాని పేరిట 3 ముక్కలాట ఆడిందని విమర్శించారు. అమరావతిని అడవిగా మార్చేశారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు గుర్తించడమే కష్టంగా మారిందన్నారు. నిర్మాణాల పటిష్టతను ఐఐటి నిపుణులు పరిశీలిస్తున్నారని, మరో 2 నెలలు అమరావతిపై అధ్యయనం జరుగుతుందన్నారు.
చంద్రబాబును నమ్మి రైతులు వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. రాజధానిలో 36,000 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయని నారాయణ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, రాజధాని అమరావతిలో మరలా పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 5 ఏళ్ల పాటు జగన్ సర్కారు పాడుబెట్టిన అమరావతికి తిరిగి పునరుజ్జీవం వచ్చింది. ప్రస్తుతం అమరావతిలో కంప చెట్లు, అదేవిధంగా ముళ్ల కంపలు తొలగించే పనులు నేటి నుంచి మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున పొక్లైన్లు, క్రెయిన్లు వచ్చి వాటిని తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వర్షంలో కూడా పనులు కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడే మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, 5 ఏళ్ల పాటు అమరావతిని పాడుబెట్టారు, అలాంటిది ఇప్పుడు పనులు చక్కగా జరుగుతున్నాయి, ఏం చెప్తారు సార్? అంటే అమరావతి రాజధాని యాక్చువల్గా 2014-19లో ఇక్కడ యాక్చువల్గా రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక క్యాపిటల్ సిటీ కట్టాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒకటి చేయాలని యాక్చువల్గా 41,000 కోట్లతో టెండర్స్ పిలవడం జరిగింది. వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం మంగానే వైఎస్ఆర్సీ ప్రభుత్వం కంప్లీట్గా నిర్విరామం చేసి దీన్ని ఒక దట్టమైన అడవిలాగా చేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసినప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఈ యొక్క ముళ్ళ కంపల లోపల ఉన్నాయి. అప్పుడు వెంటనే ఆర్డర్ చేశారు ఇమ్మీడియట్గా ముళ్ళ కంపలు తొలగించమని. దాని మీద అధికారులు యాక్చువల్గా డ్రోన్తో రన్ చేసి ఎన్ని ఎకరాల ఏరియా మొత్తం చెట్లతో అంటే 24,000 ఎకరాల చెట్లలో ఉందని చెప్పి నిర్ణయించారు ముళ్ళ కంపల్లో. దాని మీద ఎస్టిమేషన్ టెండర్ పిలిచారు. ఈరోజు యాక్చువల్గా ఆ పనులు స్టార్ట్ చేస్తాం. ఇవి 30 రోజుల్లో ఈ యొక్క కంప వర్క్ పూర్తవుతుంది. సార్, ఇప్పుడు చూడొచ్చు మనకు అక్కడ క్రెయిన్లు పనిచేస్తున్నాయి. మొత్తం ఎన్ని పని చేస్తున్నాయి అంటారండి? ఇక్కడ సుమారుగా ఇక్కడ దాదాపు 500 క్రెయిన్లు యాక్చువల్గా ప్రొక్లైన్లు పనిచేస్తాయండి. ఆ విధంగా యాక్చువల్గా ఆ కంపెనీ ఎన్సీసీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఒక 500 ప్రొక్లైన్లు యాక్చువల్గా చేస్తే నెల లోపల ఈ వర్క్ పూర్తయ్యేటట్టుగా వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేస్తారు. సార్, ఇప్పుడు ఈ వర్క్ ప్రస్తుతం అయితే కంప తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. మిగతా బిల్డింగ్స్, ఐకానిక్ బిల్డింగ్స్ చాలా వరకు నేలలో మునిగి ఉన్నాయి, వాటి సంగతి ఏంటి సార్? అందుకని యాక్చువల్గా ఐఐటి చెన్నై, ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చామండి బిల్డింగ్స్ని స్టడీ చేయమని. అదేవిధంగా ఇంటర్నల్గా కమిటీ కూడా వేసాం యాక్చువల్గా ఈ రోడ్లు అవన్నీ పరిశీలించమని. అయితే వాళ్ళందరికీ 1 మంత్ టైం ఇచ్చాము. ఈ 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే దాని మీద యాక్చువల్గా మళ్ళా కమిటీలతో డిస్కస్ చేసి, అధికారులతో డిస్కస్ చేసి, మన అథారిటీలో డిస్కస్ చేసి క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సార్, రైతులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు ఈరోజు పనులు ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా మొన్న ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నారు అథారిటీ మీటింగ్లో, కౌలు పెంచాలని. ఏమంటున్నారు సార్ రైతులు? అంటే యాక్చువల్గా గత 5 సంవత్సరాలు ఇక్కడ ఏమీ డెవలప్మెంట్ లేనందువల్ల రైతులు మేము చాలా నష్టపోయాం, చాలా ఇబ్బంది పడ్డామని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడగటం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు మరొక 5 సంవత్సరాలు కూడా యాక్చువల్గా కౌలు రైతులకి కౌలు, అదేవిధంగా ఎవరైతే కూలీలు ఉన్నారో రైతు కూలీలు వాళ్ళందరూ కూడా పెన్షన్ 5 సంవత్సరాలు పెంచుతానని నిర్ణయించారు. ఈ విధంగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో లిబరల్గా అయితే ఏ రైతులైతే ఇబ్బందులు పడ్డారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈ పనులు ప్రయారిటైజ్గా ఏ పనులు ముందు చేపట్టబోతున్నారు? అంటే ఈ కమిటీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే చేస్తామండి, వీటికి 4 నెలలు పడుతుంది. స్టడీ చేయాలి, ఏదైనా ఒక వర్క్ చేయాలంటే స్టడీ చేసి ప్లాన్ చేసి చేయాలా. అందువల్ల ఇది కనీసం ఒక 4 నెలలు స్టడీ చేయడానికి ప్లానింగ్ అవుతుంది. 4 నెలల తర్వాత అన్ని వర్క్స్ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద మంత్రి నారాయణ గారు ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ ఏదో పొక్లైన్లతో జరుగుతున్న పనులను కూడా పర్యవేక్షించేందుకు వచ్చారు. అదే సమయంలో ఆయనే ఈ పనులన్నిటి కూడా ఈరోజు ప్రారంభించారు. దాదాపు 58,000 ఎకరాలకు సంబంధించినటువంటి పనులని అయితే ఇక్కడ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ పొక్లైన్లో ఏ విధంగా పనులు చేస్తున్నాయి ఏంటి అనేది కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో అక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఎన్సీసీ ఆధ్వర్యంలో ఈ పనులు అయితే కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున ఇక్కడ ఈ పనులన్నీ కూడా కొనసాగుతుండడంతో మరోవైపు రైతులు కూడా వచ్చి ఇక్కడ ఈ పనులు ప్రారంభం అవడంతో హర్షం వ్యక్తం చేశారు. రైతులు ఎప్పటి నుంచో చెబుతున్నారు ఇక్కడ కంప చెట్లను తొలగించాలి, లేని పక్షంలో అమరావతి ఒక అటవీ ప్రాంతంలో మారింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా. దీన్ని అంతటిని కూడా కొనసాగించేందుకు కంప చెట్లను తొలగించాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుతున్నారు. రైతుల కోరిక ఈ రోజు నెరవేరినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దాదాపు రైతులు కూడా ఈ కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేయడానికి వచ్చారు. అదే సమయంలో వారి కౌలును పెంచడం, అదేవిధంగా ఎవరైతే కూలీలు ఉంటారో అమరావతి కూలీలు వాళ్ళకు కూడా ఇచ్చే పెన్షన్ కూడా పెంచిన పరిస్థితిలో వారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.